తమిళ హీరో విశాల్ కొత్త తమిళ సినిమా మదగజ రాజా మొన్న శుక్రవారం జనవరి 10న రిలీజ్ అయింది. సంక్రాంతికి తమిళనాడులో, అంటే తమిళనాడులో సంక్రాంతికి పెద్ద సినిమాలు ఏవి లేవు. అజిత్ సినిమాలు అన్నీ పోస్ట్పోన్ అయ్యాయి. మన గేమ్ చేంజరే అక్కడ పెద్ద సినిమా అనుకోవాలి. కానీ ఇది సడన్గా ఈ సినిమా వచ్చింది సీన్లోకి. ఇది 12 ఏళ్ల క్రితం సినిమా. అప్పుడెప్పుడో తీసిన సినిమాని ఇప్పుడు రిలీజ్ చేశారు. మొన్న ఈ సినిమా ప్రమోషన్లో విశాల్ని చూసి అందరూ బాధపడ్డారు, ఏమైంది విశాల్కి అనేసి. వణుకుతూ ఉన్నాడు, కొద్దిగా చాలా సిక్కగా కనపడ్డాడు. అందువల్ల అందరికీ తెలిసింది ఈ సినిమా గురించి, మదగజ రాజా అనేసి. ఈ సినిమా వచ్చేసి అప్పట్లో అంటే 15 కోట్ల బడ్జెట్లో తీశారు ఆ సినిమాని. ఇప్పుడు రిలీజ్ చేస్తే ఎక్సలెంట్ కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకు. 5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది మొదటి రోజు ఈ సినిమా. అందులో 3 కోట్లు ఒక తమిళనాడు నుంచే వచ్చాయి, 2 కోట్లు ఓవర్సీస్ నుంచి వచ్చాయి తమిళ వర్షన్కి. ఇది తమిళనాడులోనే రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ కాలేదు, ఓన్లీ తమిళ్లో రిలీజ్ చేశారు. తెలుగు డబ్బింగ్ ఫ్యూచర్లో చేయొచ్చేమో, సంక్రాంతి వల్ల చేయలేదు తెలుగులో మనకు పెద్ద సినిమాలు ఉండేసరికి. అయినా కానీ ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం గ్రేట్ అని చెప్పాలి. 12 ఏళ్ల క్రితం సినిమా 5 కోట్లు కలెక్ట్ చేయడం మొదటి రోజు అనేది చాలా గ్రేట్ అని చెప్పాలి. సినిమా బడ్జెట్ 15 కోట్లే, 10 కోట్లకు అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి. అంటే 5 కోట్ల గ్రాస్లో 2.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వచ్చింది. మరో 7.5 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. అంటే మరో 15 కోట్లు రావాలి. నాకు తెలిసి ఈ శని ఆదివారాల్లో ఈ సంక్రాంతి హాలిడేస్లో సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుంది. తమిళనాడు వాళ్ళకి ఏకైక తమిళ సినిమా ఇదే కాబట్టి సంతానమే అనుకుంటా డైరెక్టర్ ఈ సినిమాకి. అతను కూడా ఉన్నాడు, మన అంజలి అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లు. మరి ఎలా ఉందో మరి తెలుగులో వస్తే చూద్దాం మనం కూడా. ప్రస్తుతానికైతే ఈ సినిమా ఓపెనింగ్స్ అయితే బాగున్నాయి. 5 కోట్లు మొదటి రోజు, అందులో 3 కోట్లు తమిళనాడు నుంచి, 2 కోట్లు ఓవర్సీస్ తమిళనాడు నుంచి. తమిళ్లోనే రిలీజ్ అయింది సినిమా బడ్జెట్ 15 కోట్లు. సినిమా ఇప్పటిది కాదు, 12 ఏళ్ల క్రితంది. అలాగే విశాల్ కూడా కోలుకోవాలని కోరుకుందాం. మన తెలుగువాడే ఏమంటే తమిళ్లో పాపులర్. ఓకే, బాయ్.